నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమేనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమేనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమేనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. అదేంటంటేనమ్మా, ఆవిడ ఈ మధ్య కొంతకాలం 4-5 నెలల నుంచి ఆవిడ కనపట్లే. పాలిటిక్స్కి దూరంగా ఉన్నారేమో అనుకున్నాం మనం యాక్చువల్గా. కానీ ఏంటంటే ప్రత్యేకంగా మళ్ళీ వచ్చి జగన్ గారి పిలుపు మేరకు వచ్చారో, మరి ఆవిడ నిజంగా రాజకీయాల మీద నిలబడాలన్న ఉద్దేశంతో వచ్చారో తెలియదు. కానీ ఆవిడ వచ్చింది ఏదేదో మాట్లాడడం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? అసలు రాష్ట్రం అనేది ఈ దేశంలో ఉందా లేదా మట్టుబడ్డానికే ఈ పాలన సాగుతుందా అన్న విధంగా ఆవిడ విమర్శలు మరీ దారుణంగా ఉన్నాయన్నమాట. అంటే ఓ పక్క నుంచి గ్రౌండ్ లెవెల్లో కొంత స్తబ్దతగా ఉన్నా కానీ పరిపాలన విషయంలో ఆవిడ ప్రత్యేకంగా మొత్తం రాష్ట్రమే లేనట్టుగా, పరిపాలన ఏమీ జరగనట్టుగా ఆవిడ చెప్పడం అనేది చాలా వింతగా ఉంది. ఆవిడ మరి చూస్తున్నారో లేదో మనకైతే అర్థం కాదు. ఓవరాల్గా అయితే ఆవిడ మాటలు మనం ఖండించాల్సిందే. ఎందుకంటే కొంచెంలో కొంచెం తెలుసుకున్న మాట్లాడుంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. ఆవిడ అసలు పరిపాలన మీద అవగాహన లేకుండా ఏం జరుగుతుందో చూడకుండా అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఒక సామాన్యుడిగా అంటే మనం ఏదన్నా ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా కొంతమంది సభలు పెడతా ఉంటారు, ఏదో ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏదైనా ఉంటే తప్ప మన ఫంక్షన్లు కానీ సభలు కానీ పెట్టం. ఏదైనా కారణం ఉండాలి. ఆవిడ విమర్శిస్తుందంటే ఆ కారణాలు ఏంటో తెలియక విమర్శిస్తుందేమో అని మనం అనుకోవాలి తప్ప అంటే దాని గురించి పూర్తిగా తెలియక మాట్లాడడమే. అంతకుముందు ఆవిడ నాయకుడు కూడా అలాగే మాట్లాడి అబాస్పాలి చివరికి పరిపాలన పోగొట్టుకునే కాడికి వచ్చాడు. ఈవిడ కూడా ప్రజలు చేత్కరించినా కానీ ఇంకేదో నేనేదో మాట్లాడేయాలి, నాకేదో హక్కు ఉంది, నేనేదో పెద్ద నాయకురాల్ని అన్న విధంగా విమర్శనాత్మకంగా చేయడం అనేది ఒక సామాన్యుడిగా అయితే నాకు నచ్చలేదు. ఏముందని సంస్కారం లేని ఆడదని తెలిసిపోతుంది కదా. దాని మీద ప్రత్యేకంగా మాట్లాడేదేముంది, మనం విశ్లేషణ చేసేదేముంటుంది? ఉచ్చనీచాలు లేవు, సంస్కారం లేదు, మనుషులంటే గౌరవం లేదు, ప్రజలంటే అసలు చాలా చిన్న చూపు ఆమెకి. కాబట్టి ఆమె ఇష్టానుసరిగా దోపిడీ చేసేసి ఆ డబ్బు ఉన్న అహంకారంతో మదంతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మదం దిగుతుంది అనుకుంటే ఇంకా దిగల, డబ్బులు చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఆమె ఎవరినైనా సరే, ముఖ్యమంత్రినైనా గాడంటది, లేకపోతే ఇంకొకరినైనా గాడంటది. నిజంగా ఆమెని తిట్టాలంటే బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డగా పుట్టింది, కానీ ఆడబిడ్డ లక్షణాలు ఎక్కడ లేవు, అన్నీ కూడా అదో టైపు లక్షణాలు ఉన్నాయి. మరి అలాంటి ఆవిడ గురించి నేను మాట్లాడుతూ మళ్ళీ ఏం మాట్లాడాలా? నిజం, అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉంచకూడదు వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారులే, దుర్మార్గులు ఎవరు, దుష్టులు ఎవరు, నీచులు ఎవరు అని. ఈ నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన రోజాకి ఏ రకంగా తిడితే కోపము తగ్గుతుందో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా ఏ పనైనా కావాలంటే పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో చెప్తే ఆ పని అయిపోతుంది అన్నట్టుగా అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకు? ఏ పనినైనా రోజుల్లో చేసేస్తున్నాడు అతను. ఇంతకుముందు ప్రభుత్వ పని ఏదన్నా అవ్వాలంటే నెలలు సంవత్సరాలు గడిచాయి. అలాంటి 1-2 రోజుల్లోనూ ఏదన్నా ఒక పని అప్పగిస్తే ఆ పని చేసి పెట్టేటటువంటి రాజకీయ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా ఎంతో తేలిగ్గా మాట్లాడుతుంటుంది ఈ రోజా. ఎందుకంటే తనకు బుద్ధి లేదు కాబట్టి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చూసి వాళ్ళ రాజకీయ నాయకులు అందరూ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పనులు అభాగ్యులైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఎలా కాపాడుకోవాలా అనేసి నిరంతరం ఆలోచిస్తూ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు వెళ్తుంటే రోజాకి కళ్ళు కనిపించట్లా, చెవులు వినిపించట్లా. కనీసం ఎవరన్నా చెప్పండి రా బాబు దానికి అనిపిస్తుంది. నిజంగా ఏదేమైనా ఇలాంటి రాజకీయ నాయకురాలు రాజకీయాల్లో ఉండకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఎందుకంటే ఇలా తన్ను చూసి ఇంకొందరు నేర్చుకుని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు.
కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం నమ్మకూడదు. ఆమె నోరు 24 గంటలు కూడా ఎవరొకరి మీద, తెలుగుదేశం నాయకుల మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా విషయం గమ్ముతూ ఉంటది. మరి ఆమెకి ఎప్పుడు బుద్ధి వస్తుందో, ఎప్పుడు జ్ఞానం వస్తుందో, ఎప్పుడు కళ్ళు కనపడతాయో నాకైతే అర్థం కావట్లా. నిజంగా మాట్లాడే జెండా మోసినా ఎవరిదైనా సంకనాకినా రోజాకే చెల్లుతుంది. ఎందుకంటే ఆమె అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఆమెకే తగ్గుతుంది. కాబట్టి ఎంత బాధేస్తుందండి. జెండా కూలీలు ఏంటి, నీ ఇంటికాడ నీ పనోళ్ళు అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? చెప్పు దిగిందాక కొట్టేవాళ్ళు లేకపోతే సరిగాని ఏంటమ్మా కార్యకర్తలు జెండా కూలీలు అంటారా? ఎవడిచ్చాడు జెండా కూలీ? ఎవడిచ్చాడు? నువ్వు ఇచ్చావా లేకపోతే నిన్ను కట్టుకున్నవాడు ఇచ్చాడా? ఏదైనా మర్యాదగా మాట్లాడాలా. మర్యాద తప్పి మాట్లాడితే చెప్పు దిగిందాక కొట్టవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే నీ రాజకీయ నాయకుల్ని, నీ పార్టీని నువ్వు పొగుడుకో, నీ నాయకుడు సంకనాకు, అంతే తప్ప ఇతర నాయకులు ఉన్న కార్యకర్తలను అనవలసిన అవసరం నీకేముందో నాకైతే అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి మాట్లాడితే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్పే అవసరం ఉంటుంది. ఇంకా ఆడదని చూడవలసిన అవసరం కూడా ఉండదు. జెండా కూలీలేటి పిచ్చపిచ్చగా మాట్లాడుతుంది. చాలా కోపం వస్తుంది నాకైతే. ఎక్కడ కనపడితే అక్కడ తొక్కేయాలనిపిస్తుంది. నిజంగా అంత ఘోరంగా మాట్లాడతారండి ప్రజల్ని. జెండా కూలీలా? జనసేన కార్యకర్తలు జెండా కూలీయా? నేను నిజంగా చెప్తున్నా, నాకు కోపం వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఇంకొకసారి ఆ వార్డు ఆమె నోటంటూ వస్తే నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా తిడతా. కాబట్టి ఏదేమైనా సమాజంలో తిరుగుతున్నప్పుడు సంస్కారంతో మాట్లాడాలా. అది రాజకీయ నాయకులైనా సామాన్యులైనా. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి జెండా కూలీలు, పిల్ల సైనికులు కానీ మాట్లాడుతుంది. ఏదో రోజు నీకు చెప్పు దొరుకుతుంది. చెప్పు దొరికిన రోజు నీకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు సంబరాల రాంబాబు గారు మాట్లాడారు. ఆయన సంబరాల కోసం డాన్స్ చేశాడు, ఈయన అభివృద్ధి చేసి డాన్స్ చేస్తున్నాడు. ఏదేమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మన కళలు అంటే ప్రాచీనమైనటువంటి కళలు కానీ ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఆయన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కళను వెలికి తీసి మన ప్రాచీన కళల పట్ల ఆయనకున్న అభిమానం ఎంతో గొప్పది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ప్రోత్సహిస్తూ ఉంటే నక్కకి నాగలోకానికి పోటీ పెట్టుకున్నట్టు అంబటి రాంబాబు మన వైసీపీ కార్యకర్తలు పోల్చుకుంటున్నారు. ఆయన ఎక్కడ, వీళ్ళ నక్కలు, ఆయన నాగలోకం. అంతే తప్ప వీళ్ళు కావాలని మాట్లాడతారు. కావాలని పవన్ కళ్యాణ్ గారిని పొద్దున్న లేస్తే కావాలని మాట్లాడతారు. అదే కాకుండా డబ్బా టీవీ ఒకటి ఉంది, ఆ సాక్షి అనే ఒక డబ్బా టీవీ. ఆ టీవీలో పెట్టి అలా మురుగుతూనే ఉంటాయి. 24 గంటలు కుక్కలకైనా ఇసుకు వస్తుంది, కానీ ఆ డబ్బా టీవీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇసుకు రాదు. ఎందుకంటే అంత విపరీతంగా విషం కక్కి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి నమ్మవలసిన అవసరం లేదు. అభివృద్ధి పని ఇప్పుడు గమనిస్తూ ఉంటారండి ప్రజలు. అంత అమాయకులు ఏం కాదు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారని. అంతే తప్ప నోరు బారేసుకుని జెండా కూలీలు, పిల్ల సైనికులు గటని నోరు బారేసుకుంటుంది రోజా. నీ నోట్లో ఏదో రోజు నీ నోరు మూయించే సమయం ఆశ వస్తుంది. వచ్చిన రోజు నీ రోజు ఖచ్చితంగా మూయించుతాం. నిజంగా ఇప్పటికే 11 సీట్లు పడగొట్టావు, దాన్ని 5 సీట్లకు తెచ్చే బాధ్యత నువ్వు తీసుకున్నట్టున్నావు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లకు పరిమితమయ్యే కార్యక్రమం నువ్వే చేపట్టినట్టున్నావు. కాబట్టి వేళ జెండా కూలీలు, పిల్ల సైనిక్స్ అని వాగుతున్నావు. నోరుంది కదా నువ్వు వాగుతున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి అలా మాట్లాడితే మాత్రం నీకు ఏ సమాధానం చెప్పాలో నీకు ధీటుగా సమాధానం చెప్తాం. ప్రజలు చూస్తూనే ఉంటారు మనం ఏం మాట్లాడుతున్నాం, సంస్కారంగా మాట్లాడుతున్నావు లేదని. నువ్వు సంస్కారహీనురాలుగా, ఒక దరిద్రురాలుగా సమాజంలో మిగిలిపోతావు.